ఫోటో చూస్తావా? కానిస్టేబుల్కే లెక్క చేయాల. నెంబర్ 3 మూడోవాడు ఉన్నాడు. చదువు చదివి ఎవరికి లెక్క చేయను అంత చదువు చదివా. నువ్వు కేపాల్ ప్లేస్లో ఉండాల్సిన ఫోటో చూడు. చూడాల్సింది బ్యాలెన్స్ రా, ఫోటో కాదు. రూపాయి కూడా ఉండదు, ఎప్పటికప్పుడు అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. నువ్వు తోపయ్యా. ఎంత? 12,000. అట్టాగా ఉంటాయి. అయ్యే సర్టిఫికెట్లు ఉన్నాయండి. సర్టిఫికెట్లు ఎక్కడ పెట్టాలా? బస్ స్టాండ్లో పెట్టా. బాబాయ్ సైడ్ పేరు బాబాయ్ అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు కదా వచ్చి టైం మాకు ఏం చేసుకోమంట పక్కకు వచ్చి మరి కాదు 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 ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చెప్పు. ఎడ్యుకేషన్ ఒకసారి మళ్ళీ చెప్పువా. నువ్వు రికార్డ్ ఎక్కిస్తాను, ఎక్కించినా పర్వాలేదు. లేదు లేదు, నీ గొప్పతనం తెలియాలిగా. సొంతూరు శ్రీకాకుళం జిల్లా 8 ఓట్ల విజయవాడ వచ్చా. అమ్మ నాన్న సరిగా లేరు, అమ్మ చచ్చిపోయారు, నాన్న చచ్చిపోయారు. నాకు కిల్లు ఒకటి ఉంది, ఆడి వేరే వాడికి ఆశించాడు. రీచ్ చేస్తానే ఆడి చెల్లుద్ది. చదువు 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 చెప్పు. చదువు ఐటీ డీజిల్ మెకానిక్. రంగనా కొడుకులు ఎవడయ్యా ఉద్యోగం జీతాలు సరిగ్గా ఎవరు, డబ్బులు సరిగ్గా ఎవరు, అంత మోసం అయితే. ఇదే చెప్పులే. ఇప్పుడు ఎక్కడ రైల్వే స్టేషన్ అయితే, ఎక్కడ బస్ స్టాండ్ అయితే అక్కడే ఉంటాను. ఎక్కడే పడుకుంటాను, అక్కడే దానం చేస్తూ అడుక్కుంటాను. నాకైతే అవును లేడయ్యా. పెళ్ళి నాకు 2 పెళ్ళిళ్ళు అయ్యా. పిల్లలు కూడా కరెక్ట్ లేరు, తాగుబోతు వాళ్ళు చేశారు. పిల్లలు పెళ్ళి 4 రోజులకి తెగినారు, మళ్ళీ పిల్లలు అంటామండి. అది తెగి నాకు మందు సిగరెట్ లేదు, ఒక పిచ్చి తప్ప. ఇదే పిచ్చి అంతే. ఏ మగవాడు కానీ ఏ మినిస్టర్ కానీ అంతే. వాస్తవం నేను ఎవరు, నువ్వు ఏ సీఎంకి వెళ్ళా సరే ఇదే వాస్తవం చెప్తున్నా. ఓటు ఉందా నీకు? ఓటు ఎందుకు లేదు? ఏ ఊర్లో ఉంది? కాదా నా దేవుని చూపిమంటావా? ఏ ఊర్లో ఉంది? ఏ ఊర్లో ఉంది? విజయవాడ రావణపాడు. 2 ఓట్లు ఉన్నాయా? ఏ ఓటు? ఒక్కోటి ఉంటుంది మనిషి. రావర్పాడ జంక్షన్ కాడ జంక్షన్ అక్కడ రావర్పాడ రింగ్ ఉండేది కదా, రింగ్ దాటిన తర్వాత అది తోపు. నువ్వైతే సొంతూరు శ్రీకాకుళం జిల్లా. ఈ ఊర్లోనే ఇంకెక్కడ చేస్తావు? అన్ని ఊళ్ళో వెళ్తా. ఈ మధ్యన అంతకుముందు జాబ్ చేసుకున్నా. వాటిలో ప్లేన్ దోశ, ఉల్లి దోశ, రవ్వ దోశ, ఎగ్గు దోశ, మసాలా దోశ, గౌరీ శంకరు భాష వాటలు చేయని వాటలు లేవు, చేయని ఉద్యోగం లేదు. నీ వల్ల ఏదైనా ఉందా? పోస్టులు అన్ని తీసుకొని వస్తా, నా ఫైల్గా తీసుకుని వస్తా. చేయగలవా? వదిలే. నీ పేరేం పేరు? ఇంకొక ఆయన నీలేదో. నీ పేరేం పేరు? నా పేరు వెంకటరమణ. వెంకటరమణ. ఇంకో ఇష్టం చాలా మంది ఇచ్చారు. ఫోన్ ఉందా నీ కాడ? 91600723 ఫోన్ చేయవచ్చు. ఇంకేం లాభం నీకు? ఇంకేం తక్కువ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి కానీ నీ కళ్ళ ముందు బాగు చేస్తా, అప్పుడు నమ్ము. వచ్చి నీ కళ్ళ ముందు బాగు చేస్తా, అప్పుడు నా టాలెంట్ చూసి ఉద్యోగం. లేదు ఇక్కడ రాయమంటావా? ఏ మెడికల్ షాప్ కానీ టాబ్లెట్ తీసుకెళ్తా. నీకు ఉద్యోగాలు వేస్ట్, నీకు నువ్వే పరిపాలిస్తున్నావు. నీకు కరెక్ట్ లేదు, నాకు చదివాను. థ్యాంక్ యూ. నీ పేరేంటి? నీ నిజాతిగా ఇది కూడా నాకు తెలియదు. ఒక అమ్మాయి బాగా ఫోన్ టచింగ్ ఉంది, వాళ్ళు వచ్చి చెప్పు తగ్గిద్దా, తెగితే తగ్గిందిరా. ఉద్యోగం చేస్తున్నాను నేను. ఎదవా పని చేసుకోపో అన్నది. అప్పుడు కానీ దిగా అది చెప్తే ఎంత లాభం వస్తుంది? ఇదిగా పంతులేని పెంచప్పటికి చెంచప్ప మనకి అక్కడ లాభం, దచ్చిన లాభం, తీర్థం లాభం, వండి లాభం. తర్వాత మెడికల్ షాప్ ఏంటి తెలుసా? ఎనాక్షన్ 250 చెప్పిన 250 బీకామ్స్ 3,50,000 ఇటు నుంచి రోజులు వేరే. తర్వాత నీళ్ళంటూ 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు వాటిలో పని చేసాం అనుకో. వీళ్ళు ఇక్కడ పప్పులు కడగ సాయంకాలం ఏం పని చేశారని 300 పెడతారు. 6 కానీ మళ్ళీ 6 వారికి. ఈ రోడ్లో ఎన్ని షాపులు ఉన్నాయి లెక్క చెప్తావా? కనీసం ఒక 500 షాపులు దాకా ఉంటాయి ఈ రోడ్లో. అంగమూరు రోడ్లో ఇలా లెక్క చెప్పు, భలే చెప్పి ఒకసారి చెప్పవా? సరే కానీ రైట్ మళ్ళీ కలుద్దాం. నా పేరు వెంకటరమణ, సొంతూరు శ్రీకాకుళం జిల్లా. నేను ఉండేది రావణపాడు వెంకమ్మ గుడి పక్కనే, కాలవాటలో పట్టేలు నగరం. అన్నీ ఉన్నాయి.
ఎవరికి ఇచ్చినా పర్వాలేదు.